నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శృతిన్ స్టాక్స్. విజయవాడలో జరిగినటువంటి ఈ ఫ్లడ్స్ చాలా బాధాకరమైందని మనం చెప్పుకోవచ్చండి. గత కొద్ది సంవత్సరాలుగా ఎప్పుడు చూడని భారీ వర్షాలని అలాగే వరదల్ని విజయవాడ చూసిందండి. గవర్నమెంట్ ఎంత సహాయం అందించినప్పటికీ కూడా కొద్ది ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా సహాయం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనం ఈ న్యూస్ని అలాగే మన విజువల్స్లో న్యూస్లో చూడడం, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడంలో మన శృతిన్ స్టాక్స్ తరపు నుంచి సార్ వెంటనే స్పందించి మనం ఏదైనా వాళ్ళకి సహాయం చెయ్యాలని మన శృతిన్ సార్ డెసిషన్ అనేది చాలా గొప్పదని మనం చెప్పుకోవాలి. సో వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. సుందరేకట్ అనే ప్రాంతాన్ని మేము ఎంచుకున్నాము. వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా అంటే మేము 100 to 150 ఫ్యామిలీస్ని ముందుగానే సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి 10 kgs రైస్ కానీ ఫ్రూట్స్ కానీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇట్లా ఈ డిస్ట్రిబ్యూషన్లో అక్కడ విజయవాడలో ఉండేటువంటి మన స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే మన నరసింహారెడ్డి గారు కానీ, చక్రవర్తి గారు, అట్లాగే సాంబయ్య గారు చాలా హెల్ప్ఫుల్ చేశారు. ఈ ప్రోగ్రాం అంతట్లోనూ కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉండేది మన మధ్యప్రదేశ్లో ఉండేటువంటి కల్నల్ వెంకట గారు, రాజేష్ గారు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. సో ఈ డిస్ట్రిబ్యూషన్లో మనం ఆల్రెడీ అందరికీ ఈ రైస్ కానీ ఫ్రూట్స్ కానీ అందించే క్రమంలో సార్ ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం చాలా కంటతడి పెట్టించిందండి. వాళ్ళ పెయిన్స్ చెప్పుకుంటూ ఉంటే చాలా బాధాకరం అనిపించింది. 3 days మేడం నుంచి మేము కిందకి రాలేదని, అట్లాగే తాగడానికి వాటర్ లేదు, కరెంట్ లేదు, చిన్నపిల్లలు పాలకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఎవరైనా ఒక పూట వచ్చి భోజనం ఇవ్వకపోతారని 3-4 days వెయిట్ చేసామంటూ వాళ్ళు చెప్పిన విషయాలన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయండి. మేము చేసిన ఈ చిన్న సహాయానికే వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చుకోవడం నిజంగా మనసుని కలిసివేసిందని చెప్పుకోవచ్చండి. శృతిన్ స్టాక్స్ టీం నుంచి మేము చేసినటువంటి ఈ సహాయం చాలా చిన్నదైనప్పటికీ వాళ్ళు చాలా ఆనందం అనేది వ్యక్తం చేశారండి. సో ఈ తరపున మన శృతిన్ స్టాక్ ఫ్యామిలీలో మొత్తం మెంబర్స్ అందరి తరపున మన నరసింహారెడ్డి గారు సార్ని సత్కరించడం అనేది, ఇంటికి గౌరవించడం అనేది, పిలిచి గౌరవించి సత్కరించడం అనేది కూడా జరిగిందండి. సో ఈ మా ప్రయత్నం మీ ముందుకు తీసుకురావడంలో ఒకే ఒక కారణం అండి. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం ద్వారా మరికొంతమందికి మనలాంటి వాళ్ళు చూసి మీరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంతమందికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చక్రవర్తి గారు, రెడ్డి గారు, సాంబయ్య గారు దగ్గర అయితే మనకు హెల్ప్ చేశారు. విజయవాడ డొనేషన్ కోసం ఒక మంచి చాలా ఎఫెక్టెడ్ అయిన ఏరియాకి వెళ్ళి వాళ్ళకైతే రైస్ అయితే దానం చేయడం జరిగింది. ఇక్కడ నాకు హెల్ప్ చేసేందుకు రెడ్డి గారికి, చక్రవర్తి గారికి అండ్ సాంబయ్య గారికి అండ్ బాయ్స్ టీం అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఇలాంటిది ఇంకా చాలా చేయాలని ఈ రోజు డిసైడ్ అయ్యాను. ఎవరైతే మనకి డొనేషన్ ఇచ్చారో స్టూడెంట్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ మన శృతిన్ స్టాక్స్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా సార్ ఫాలోవర్స్కి. వాస్తవంగా అందరూ కూడా స్టాక్ మార్కెట్లో వచ్చామా, పని చూసుకున్నామా, వెళ్ళిపోయామన్నట్టుంటారు. కానీ ఎప్పుడైతే విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందనే విషయం సారు న్యూస్ ద్వారా చూడటం, తర్వాత నేను కూడా సార్ని అప్రోచ్ అవ్వడం, సార్ ఏదన్నా మన ఏరియాలో చేయమన్నప్పుడు అరే ఖచ్చితంగా మనం చెయ్యాలి అని చెప్పి వాలంటరీగా సారు ముందుకు రావడం. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం విజయవాడ వచ్చారు. దాదాపు ఒక 100 నుంచి 150 కుటుంబాల దాకా 10 kgs చొప్పున మంచి క్వాలిటీ రైస్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా బనానాస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శృతిన్ స్టాక్స్ని, సార్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి యాక్టివిటీస్ని ఇంకొన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు శృతిన్ స్టాక్స్ యూట్యూబ్ ఛానల్ అడ్మిన్ సార్ వచ్చి కట్ట మీద, అది సుందరయ్య నగర్, అజిత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్ కట్ట మీద లోతట్టు ప్రాంతంలో ఎవరికి హెల్ప్ అయితే అందలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బియ్యం కిట్టు, ఫ్రూట్స్ అలా డొనేట్ చేయడం జరిగింది. ఆ సార్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి హెల్ప్లు మీరు చాలా చేయాలని, చాలా మందికి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీ యూట్యూబ్ ఛానల్ని మేము ఇంకా సబ్స్క్రైబ్ చేసి చాలా సబ్స్క్రైబర్స్ పెంచుదామని కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ బియ్యం కిట్లు అనేది ఒక్కరోజు తినేసి పోయేది కాదు సార్. చాలా వీళ్ళకైతే చాలా ఉపయోగపడతాయి. చాలా లోతట్టు ప్రాంతాల్లో వీళ్ళకి అందని చాలా అంటే చాలా మందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అందని వాళ్ళలో కొంతమంది వీళ్ళకైతే చాలా హెల్ప్ జరిగిందని తెలుస్తుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి హెల్ప్ మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.